దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం పాత నిబంధన యాజకత్వం గురించి అద్భుతమైన రీతిలో వివరిస్తూ ఆ పాత నిబంధన యాజక ధర్మం కంటే కొత్త నిబంధన క్రీస్తు యొక్క యాజక ధర్మం శ్రేష్టమైనదని, మానవ పరమైనటువంటి ఏ యాజక ధర్మం కూడా శ్రేష్టమైనదని ఎంచిన దానికంటే కూడా పరలోక సంబంధమైన దైవత్వపు యాజకత్వం ఎంతో శ్రేష్టమైనదని తెలియచేస్తూ, ఆయన సాక్షాత్తు పరలోకములో పవిత్రమైన దేవాలయంలో యాజక పరిచర్య చేస్తున్నాడు కాబట్టి ఆయన యాజక ధర్మం వారి యాజక ధర్మం కంటే శ్రేష్టమైనదని, పాత నిబంధన యాజకులంతా కూడా పరలోక దేవాలయానికి ఒక సూచనగా ఉన్నారని, అలాగున పరిచర్య చేస్తూ ఉన్నారని చెప్తున్నాడు. అంతేగాక యేసుక్రీస్తుది పాత నిబంధన కంటే మరింత శ్రేష్టమైన కొత్త నిబంధన సంబంధమైనటువంటి యాజకత్వం అని, పాతదానికంటే మరి శ్రేష్టమైనదని ఇందులో వివరిస్తూ ఉన్నాడు. యాజకుడు ఎందుకు ప్రజల పక్షంగా విజ్ఞాపన చేయటానికి, ఇంకా యాజకుడు ఎందుకు ప్రజల పక్షంగా పాపం విషయమై ప్రక్షాళన జరిగించటానికి, యాజకుడు ఎందుకు దేవునికి మానవునికి సంబంధాన్ని కలపటానికి, యాజకుడు ఎందుకు దేవుని యొక్క దైవత్వపు క్షమాగుణాన్ని ప్రజలకు కనబరచటానికి, యాజకుడు ఎందుకు అంటే పాపము చేసిన కారణం, ఆ పాపానికి దేవునికి దూరమైపోయిన పరిస్థితిలో బలులను అర్పించి వారి పాపమునకు బదులుగా ఆ గొర్రెలను ఎడ్లను బలి అర్పించి, ఈ బలి వలన నీ పాపం పోతుంది అని భరోసాను ఇవ్వటానికి, ఇలాగున్న యాజకుడు పాత నిబంధనలో తన యొక్క పనిని నిర్వర్తించాడు. అయితే పాత నిబంధనలో ఉన్న యాజకుని పని కంటే బహుశ్రేష్టమైనదని ఈ కొత్త నిబంధన క్రీస్తు యొక్క యాజకత్వం గురించి మాట్లాడుతున్నాడు. అందుకనే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రధాన యాజకుని కంటే కూడా మనకు ఇప్పుడు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. పాత నిబంధన యాజకుడు సరిపోవడా మనకి? మరలా ఎందుకు మరొక కొత్త నిబంధన యాజకుడు అంటే, పాత నిబంధన యాజకుడు ప్రజల కొరకు మాత్రమే చేశాడు. ప్రజలు తన దగ్గరికి వచ్చి మేం పాపం చేశాం అని ఒప్పుకుంటే చేశాడు కార్యం. ప్రజల పక్షంగా విజ్ఞాపన మాత్రమే చేశాడు. కానీ ప్రజల కొరకు తను ఎన్నడూ బలి అవ్వలేదు. ప్రజల నిమిత్తం తను ఎప్పుడు పశ్చాత్తాపడలేదు. ప్రజల కోసం తన ప్రాణం పెట్టలేదు. కానీ ఈ ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు ప్రభువారు ప్రజలందరి పాపముల కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రజలందరినీ క్షమించే విధానం మాత్రమే గాక క్షమాపణకు సాక్షులుగా జీవించే అవకాశం ఇచ్చాడు.
ఈ ప్రధాన యాజకుడు మనుషులను దేవునికి దగ్గర చేయడం మాత్రమే గాక పరలోకపు వారసత్వాన్ని, పరలోకములోకి వచ్చే అవకాశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. పాత నిబంధన యాజకునికి, కొత్త నిబంధన క్రీస్తు యాజకత్వానికి ఇంతటి వ్యత్యాసం ఉన్నది. అసలు మనకు ఈ యాజకుడు అవసరమా? యాజకుడే లేకపోతే దేవునితో మనకు బంధాన్ని కలుగు చేసిన వ్యక్తి మరొకరు లేరు. కనుక ఖచ్చితంగా మనకు యాజకుడు కావాలి. అందుకే ఆయనే ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారం ఉంది. ఈ గుడారములో అందరూ ప్రవేశించటానికి అర్హులు కాదు. కారణం ఏంటి అనంటే అన్యులకు ప్రవేశం లేదు, స్త్రీలకు ప్రవేశం లేదు, అలాగని అందరు పురుషులకి కూడా ప్రవేశం లేదు. కేవలం యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలములో ఉండటానికి, బలులు అర్పించడానికి, అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు వెళ్ళడానికి మాత్రమే నియమించబడింది. కానీ కొత్త నిబంధన యాజకత్వంలో మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమునకు వెళ్ళటానికి ఏ భేదం లేదు, అందరూ కూడా వెళ్ళవచ్చు. ఎలాగునంటే పాపము క్షమించబడి పశ్చాత్తాపం పొంది మారు మనసు పొంది నూతన పరచబడిన హృదయంతో ప్రభు రాకడ కొరకు ఎదురు చూసి ఉండగలిగితే నువ్వు ఎవరివైనా, ఏ మతం, ఏ కులం అనే భేదాభ్యం ఏమీ లేకుండా నిత్యత్వానికి నువ్వు వారసురాలు కాగలవు. చిన్నలు పెద్దలు అనేటువంటిది ఏమాత్రం తారతమ్యత లేదు. పురుషులు స్త్రీలనే తారతమ్యత కూడా లేదు. నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావా? పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నావా? అయితే నిత్యత్వానికి యోగ్యుడివి, అర్హుడివి, అర్హురాలువి. ఈ గొప్ప భాగ్యం మన ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు ప్రభు వారు మనకు ఇవ్వడం జరిగింది. దేవుని యొక్క ఆధ్యాత్మికమైన పరలోక గుడారంలో, లేకపోతే పరలోకంలో ఉన్న ఆలయంలో ఆరాధన గుడారాన్ని పోలిస్తే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆరాధనను సంబంధమైన గుడారము కంటే కూడా పరలోక సంబంధమైనది నిజమైనది అని మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే అది ఎప్పుడు సుస్థిరంగా ఉండేది. ఇది ఎప్పుడు పడితే అప్పుడు తీసి మరలా వేరొక స్థలానికి తీసుకెళ్ళి మరలా అక్కడ సెట్ చేసి మరలా దాన్ని అవసరమైనప్పుడు తీసేసి మార్పు చెందుతుంది పాత నిబంధన గుడారం. కానీ కొత్త నిబంధన గుడారం ఏమాత్రం మార్పు లేకుండా అది అలాగే ఉంది. మరి పరలోకంలో ప్రత్యక్ష గుడారం ఉందా? అక్కడ యాజకుడు ఉంటాడా? యాజకత్వం ఉంటుందా అంటే సీనాయి పర్వతం మీద 40 రోజులు ప్రభు మోషేతో మాట్లాడినప్పుడు నేను నీకు చూపించిన దాని ప్రకారంగా ప్రత్యక్ష గుడారము చేయవలెను అంటే పరలోకంలో ప్రభు చూపించిన ఆ ప్రత్యక్ష గుడారమును మోషేకు చూపిస్తే మోషే దాన్ని చూచి నిర్మాణం చేయటానికై సిద్ధం చేశాడు. అయితే ఖచ్చితంగా పరలోకంలో స్థిరమైన నివాసము లేకపోతే ఆలయము ఉన్నది. మరి అక్కడ కూడా ప్రధాన యాజకుడు ఉన్నాడా? ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే కదా పరలోకంలో నేను చూపించినట్లుగా అలా చెయ్యి, నీ కొండ మీద చెప్పానుగా, ఏమేమి చేయాలో ఎలా చేయాలో చూపించానుగా, అవన్నీ చెయ్యని చెప్పాడు. ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే అది ఒక ఛాయ, పరలోక సంబంధమైన ఒక నమూనా ఈ భూ సంబంధమైనటువంటి ప్రత్యక్ష గుడారం. అయితే మనమే దేవుని ఆలయం అని చెప్తున్నాడు. మనలో ప్రభువు ఉండాలని ఇష్టపడుతున్నాడు. మన నిత్యత్వానికి వారసురాలుగా చేయాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ దైవత్వపు గుణగణాలను మనం కలిగి పరిశుద్ధులమై బ్రతకాలని కోరుకుంటున్నాడు. అందుకే ఆ ప్రధాన యాజకుడు మనకున్నాడు.
క్రీస్తు అర్పణగా చనిపోయి పరలోక సంబంధమైనటువంటి గుడారంలో మనల్ని ఉంచాలని, ఆయన మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి కళంకం లేని, ఏ రకమైన మచ్చాడాగు లేని వధువైన సంఘంగా ఉండాలని ఆయన ఆలోచన మన పట్ల కలిగి ఉన్నాడు. ప్రధాన యాజకునికి అర్పణలు బలులు అర్పించడానికి నియమించబడిన వాడు. మరి ప్రధాన యాజకుడు కూడా అర్పించడానికి ఒకటి ఉండాలి కదా. ఈయన భూమి మీద ఉంటే యాజకునిగా ఉండడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారమైనటువంటి అర్పణలు అర్పించేవారు ఆల్రెడీ ఉన్నారు. అందుకనే ఈయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినవాడు. పరలోక సంబంధమైనటువంటి సూచనగా, ఛాయగా ఇది ఉన్నది అని మాత్రమే ప్రభు చెప్తూ, మోషే నియమించినటువంటి ఆ యొక్క గుడారము దేవుణ్ణి చూపిస్తూ ఉంది. ఈ పర్వతం మీద నీకు చూపించిన నమూనా ప్రకారంగా చేయాలని చెప్పాడే, అది పరలోకములో ఉన్నది చూపించిన విధానమని మనం అర్థం చేసుకోవచ్చు. పాత నిబంధన కంటే కొత్త నిబంధన శ్రేష్టమైనదని, కొత్త నిబంధనకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు ఉన్నాడని, పాత నిబంధన వాగ్దానాల కంటే శ్రేష్టమైన వాగ్దానాలు స్థాపితమయ్యాయి అని అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క 8వ అధ్యాయంలో సుస్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి అలాగైతే పాత నిబంధన వాగ్దానాలను నమ్మద్దా? పాత నిబంధన వాగ్దానాలను మనము రిసీవ్ చేసుకోవద్దా? అంటే ప్రతి మాట అవసరమే, ప్రతి దాన్ని రిసీవ్ చేసుకోవాలి, ప్రతిదీ నమ్మాలి. పాత నిబంధన లేకపోతే కొత్త నిబంధనే మనకు తెలియదు కదా. అసలు కొత్త నిబంధన అనేది వచ్చింది కనుకనే పాత నిబంధన అనేది ఉంది అని తెలిసింది. అది ఉంది కనుకనే కొత్త నిబంధన మనము చూడగలిగాం. పాత నిబంధన ఏంటి? 39 పుస్తకాల గురించి చెప్పటం లేదు నేను. పాత నిబంధన 10 ఆజ్ఞలు అయితే, కొత్త నిబంధన క్రీస్తు మనకి ఇచ్చినటువంటి ప్రధాన ఆజ్ఞలై ఉన్నాయి. పాత నిబంధన అంతా కూడా ప్రభు వారి కొరకు సిద్ధపరిస్తే, కొత్త నిబంధన సంఘమును సిద్ధపరుస్తుంది, ప్రభు రాకడకు మనల్ని సంసిద్ధపరుస్తుంది. ప్రభు కొరకు ఎదురు చూసింది పాత నిబంధన అయితే, కొత్త నిబంధన ప్రభువే మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం! వాక్యం వింటున్న ప్రజలారా, ప్రభు కొరకు ఎదురు చూసిన కాలం గడిచింది. ప్రభు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు వద్దామా, మనల్ని ఎప్పుడు తీసుకుని వెళ్తామా అని. ఎందుకంటే పరలోకంలో జరగబోయే ఆ గొప్ప వివాహ మహోత్సవం, ఆ గొప్ప విందు మన కొరకే ఏర్పాటు చేయబడుతూ ఉంది. అన్ని సిద్ధపడుతూ ఉన్నాడు. నివాసములు ఉన్నాయి. ప్రభుతో ఉండే గొప్ప సమయం ఆసన్నమవుతున్నాయి. కనుక మనం అంతరంగ పరిశుద్ధత కలిగిన వారిగా జీవించగలగాలి. సమయం అయిపోయింది, కాలం ముగించబడుతుంది, ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన అన్నట్లుగానే ఎక్కడికక్కడ గొడవలు గందరగోళాలు జరుగుతున్నాయి. ఒక రాజ్యం మీదకి రాజ్యం వస్తారంటున్నాడు, ఇంట్లో వాళ్ళకే సమాధానం ఉండదు అంటున్నాడు. జరుగుతున్నాయి బిడ్లారా. కులాల పేరుతో గొడవలు, మతాల పేరుతో గొడవలు, రాజకీయ సంబంధమైన గొడవలు. ఇప్పుడు క్రైస్తవత్వంలో కూడా అన్నదమ్ముల మధ్యలో గొడవలు వస్తున్నాయి. ఒకడేమో దళిత క్రైస్తవులు అంటారు, ఒకరేమో మేము క్రైస్తవులు అంటున్నారు. అందరూ ఏకం కావాలంటారు, అందరూ విడివిడిగా ఉంటున్నారు. అందరూ ఐక్యత కలిగి ఉంటే మేలు మనోహరం అని చెప్తారు. కానీ ఫెలోషిప్లు విడిపోతున్నాయి, సంఘాలు విడిపోతున్నాయి, సేవకుల మధ్యలో సమాధానం లేదు. అన్ని కూడా గందరగోళాలే కనపడుతున్నాయి. దేశ పరిస్థితులు మనం ఆలోచన చేస్తే వీటన్నిటికీ అతీతమైనది ఏంటంటే ప్రభు రాకడా.
అందుకే ఎవరు పరిశుద్ధత వాళ్ళు, ఎవరు నీతి వాళ్ళు, ఎవరు యథార్థత వాళ్ళు కాపాడుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఎవరు చెప్పిన మాటలు వినేసి వాళ్ళు ఎలాగన్నారు వీళ్ళు అలాగన్నారని ఆత్మ సంబంధమైన హృదయాన్ని చెడగొట్టుకుని పరిశుద్ధతను కోల్పోవద్దు. అనేక మంది అబద్ధ బోధకులు వస్తారు. ఆ అబద్ధ బోధకులకు చెవియొగ్గి సత్యాన్ని విస్మరించవద్దు. దైవత్వానికి దూరం కావద్దు. నీ పరిశుద్ధత ఎన్నడూ వదులుకోవద్దు. ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన నిబంధన కలిగినటువంటి దేవుడు. మొదటి నిబంధనలో లోపం లేనిదై అయితే మరి రెండో నిబంధన ఎందుకు వస్తుంది? అందుకే మొదటి నిబంధన లోపం కలిగింది. ఏంటి లోపం? ప్రజలంతా పాపులే, దేవుని ఆజ్ఞలను పాటించలేకపోయారు. అందువల్లనే దేవుడు దీవెనలకు బదులుగా శాపాన్నే తెచ్చాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో శరీర స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనమై ఉన్న కారణాన్ని బట్టి అది ఏమీ చేయలేకపోయిందో దాన్ని దేవుడు చేశాడు. తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి పాపముల కోసమే బలిగా అర్పించి శరీర స్వభావంతో ఉన్నవారికి పాపపు తీర్పును తీర్చాడు అని. అంటే పాత నిబంధన ఏం చేసింది? మనిషిని పాపిగా చిత్రీకరించింది, పాపంలోనే ఉండిపోచేసింది. కానీ కొత్త నిబంధన ఏం చేసిందనంటే పాత నిబంధన పాపపు పరిస్థితులన్నిటి నుంచి విడిపించి మనుషులో ఉన్న పాపమును తీసివేసి పరిశుద్ధులుగా నీతి మంతులుగా మార్చింది. యేసుక్రీస్తు ఒక త్యాగం, అనగా మన ప్రధాన యాజకుడిని యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం మనల్ని పరిశుద్ధతలోనికి నడిపించింది. ఐగుప్తులో నుంచి మన పితరులను చేయబట్టుకుని నడిపించాడు ఆయన. కొత్తదని నేను మీకు ఇవ్వబోతున్నాను, నేను వారి మధ్యలో ఉంటాను. ఎందుకంటే వారు నా నిబంధనలో నిలకడగా ఉండలేకపోయారు, నేను వారికి లెక్క చేయలేదని ప్రభు సెలవిస్తున్నాడు. వచ్చిన సమస్య అంతా ఇదే. ధర్మశాస్త్రంలో వచ్చినటువంటి పాత నిబంధన మనుషులు ఏమి చేయాలో ఎలా ఉండాలో చూపించింది కానీ అలా ఉండటానికి అలా చేయటానికి వారికి ఏమి సహాయము చేయలేదు. నిర్గమకాండం నుంచి మలాకీ గ్రంథం వరకు కనుక మన పాత నిబంధనలో చదివితే చరిత్ర అంతా ఇశ్రాయేలు వారి యొక్క నమ్మక ద్రోహాలను తెలిపే కథలే కనపడతాయి మనకి. వాళ్ళు దేవునికి అవిధేయత చూపించారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవుని మీద సొణిగారు, దేవునికి దూరం అయిపోయారు, విగ్రహారాధన చేశారు, దేవుణ్ణి మరిచారు, దేవుని విడిచారు అనే విషయాలే కనబడతాయి మొత్తం నిర్గమకాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు. అవిధేయత అవిధేయత అవిధేయత. మరి ధర్మశాస్త్రం ఉన్నప్పుడు అది పాటించి అటు నీతిని సంపాదించుకోవాలి కదా. అంటే పాపం పెరిగింది, అందరూ పాపం చేశారు, అందరూ అవిధేయతలు అయిపోయారు. అందుకని ఇక వాళ్ళు పాపం పరిహరించబడకపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవలసి వస్తుంది వాళ్ళు. మరి సృష్టించబడిన పరలోకం ఎవరి కోసం? అందుకని యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకానికి విచ్చేసి ఉన్నారు. అందుకే ప్రభు చెప్తున్నాడు, నేను ఇశ్రాయేలు వారితో చేయబోతున్న నిబంధన, నేను నా శాసనాలని వారి మనసులో ఉంచుతాను, వాటిని వారి హృదయముల మీద రాసుకుంటారు, నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. ఇక మీదట మనం వేరైన వారమని కాక దేవునితోనే ఉండేవారమని ముద్ర వేయబడిన వారిగా మార్చబడ్డాం. ఇక మీదట మనం పరజనులని అనిపించుకోక దేవునితో ఏకమై ఉన్న వారిమయ్యాము. కొత్త నిబంధన మనలను దేవునికి దగ్గర చేసింది, దేవునిలో ఏకం చేసింది. మొదటి దాన్ని పాతదిగా చేశాడు దేవుడు. ఏదైతే పాతగిల్లిపోయిందో
అది లేకుండా దూరపరిచి, అనగా ఆ నిబంధనను దూరపరిచి అంతరంగ స్థానములో నిలిచిపోయేలాగా కొత్త నిబంధనను ఆయన స్థిరపరిచారు. అందుకనే మన జీవితాలు యేసు క్రీస్తులో గనక కట్టబడితే అవి స్థిరపరచబడతాయి, నిత్యత్వానికి వారసత్వాన్ని సొంతం చేసుకుంటాయి. ఇప్పుడు మన మీద పాపానికి ఏలుబడి లేదు, అపవాదికి ఏలుబడి లేదు. పాపమును దాని తాలూకు ప్రభావమును యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో లయపరిచాడు. మనలను క్రీస్తు రక్తం ద్వారా కడిగి కొనుక్కొని మనల్ని స్థిరపరిచాడు. ఇప్పుడు మనం ఏమయ్యామంటే పరలోక వారసులమయ్యాం. మన ప్రధాన యాజకుడు మనల్ని పరలోకానికి వారసులుగా మార్చాడు. అందుకే నిత్యత్వము కొరకు సంసిద్ధమవుదాం. ప్రభు రాకడ కొరకై సిద్ధపడదాం. ఆయన వచ్చినప్పుడు మనల్ని అందరినీ తీసుకువెళ్తాడని నిరీక్షణతో ప్రభు రాకడ కొరకు ఎదురు చూద్దాం. దేవుడి మాటలు మన వెనుకటిని దీవించును గాక. ఆమేన్.